ఒక్క మాట, కేవలం ఒక్క మాట ఓ దారుణ హత్య కేసులో పోలీసులకు కీలకమైన క్లూ ఇచ్చింది. ప్రాణాలు పోతున్న చివరి క్షణాల్లో ఆ మహిళ నోటి నుంచి వచ్చిన బాబు అనే పిలుపు చివరకు ఆమెను చంపింది ఎవరో పోలీసులకు చెప్పేసింది. బాబు అనే ఒక్క మాట పోలీసులకు ఎలా దారి చూపించింది? ఎలా 80 మంది అనుమానితుల్లో అసలు నిందితులను గుర్తించారు? డబ్బు కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఎందుకు హత్యకు పాల్పడ్డారు? చిన్న వయసులోనే పిల్లలు నేరం వైపు ఎందుకు మళ్లుతున్నారు? డబ్బు, జల్సాలు, అలవాట్లు, తప్పుడు స్నేహాలు ఇవన్నీ కలిసి పిల్లల ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో భర్త రాజేందర్ రెడ్డితో కలిసి నివసించేవారు స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ను మరో భాగస్వామితో కలిసి ఆమె నిర్వర్తిస్తున్నారు. పాఠశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ విద్యార్థులతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆగస్టు 11 సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన రూపారెడ్డి ఇక తిరిగి బయటకు రాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో భర్త పని నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నారు. మరుసటి రోజు కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ పోలీసులకు మొదట్లో పెద్దగా ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ యువకుడు రెడ్ కలర్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడి నుంచే దర్యాప్తు వేగం పెరిగింది. ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 80 మంది అనుమానితులను విచారించారు. 70కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆస్తి వివాదాల నుంచి కుటుంబ కలహాల వరకు, దోపిడీ ముఠాల నుంచి పాత పరిచయాల వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ అసలు మలుపు మాత్రం రూపారెడ్డి ఫోన్ కాల్లో దొరికింది. హత్యకు కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగానే ఆమెకు ఎదురుగా ఎవరో కనిపించారు. ఆమె ఒక్కసారిగా బాబు అని పిలిచారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదే పోలీసుల దృష్టిని ఆకర్షించింది. రూపారెడ్డి సాధారణంగా స్కూల్ విద్యార్థులను ప్రేమగా బాబు అని పిలిచేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అంతే, పోలీసుల దర్యాప్తు దిశ ఒక్కసారిగా మారిపోయింది. హత్య చేసింది తెలిసిన వ్యక్తేనా? హంతకుడు స్కూలుకు సంబంధించిన వ్యక్తేనా? రూపారెడ్డికి బాగా పరిచయం ఉన్న వాళ్లలో ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలతో విద్యార్థులపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. రూపారెడ్డి మృతికి సంతాపంగా స్కూలుకు 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. స్కూల్ తిరిగి తెరిచిన తర్వాత 13 మంది విద్యార్థులు హాజరు కాలేదు. వారిలో 10వ తరగతి చదువుతున్న 5గురిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారి ప్రవర్తన, వారి నేపథ్యం, వారి ఇటీవల కార్యకలాపాలు అన్నిటినీ పరిశీలించారు. అప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. రూపారెడ్డి హత్య తర్వాత 2 విద్యార్థులు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చారు. అనుమానం మరింత బలపడింది. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చారు అని చెప్పారు. కానీ పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు మారుతూ వచ్చాయి. చివరకు రూపారెడ్డిని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఓ విద్యార్థి హాస్టల్లో ఉండేవాడు. అతని బ్యాగులో సెల్ ఫోన్, డబ్బు లభించడంతో హాస్టల్ నుంచి డే స్కాలర్ గా మార్చారు. అతనిలో అసంతృప్తి పెరిగింది. మరోవైపు జల్సాలకు అలవాటు పడిన అతడికి డబ్బు అవసరమైంది. దాంతో త్వరగా డబ్బు సంపాదించాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన మొదలైంది. ఇద్దరూ కలిసి యూట్యూబ్లో కూడా ఇలాంటి విషయాల కోసం వెతికినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తమకు బాగా పరిచయం ఉన్న ప్రిన్సిపల్ ఇంటినే టార్గెట్ చేశారని దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు 4-5 రోజుల పాటు ఇద్దరూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 11న స్కూల్ ఫీజుల రూపంలో డబ్బు ఇంట్లో ఉండే అవకాశం ఉందని, అందుకే ఆ రోజును ఎంచుకున్నారు. కత్తి, గ్లౌజులు, మాస్కులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కొండమల్లేపల్లి శివారులో కలుసుకున్నారు. స్కూలు ముగిసిన తర్వాత రూపారెడ్డి ఇంటికి చేరుకోవడాన్ని గమనించారు. ఇంటి వెనుక భాగంలో ఉన్న మట్టి కుప్పలు, రాళ్లపై నుంచి లోపలికి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరు ఇంటి బయట కాపలాగా ఉండగా మరొకరు కిచెన్ డోర్ వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత డబ్బు కోసం వెతికారు. కానీ అనూహ్యంగా రూపారెడ్డి వారిని గుర్తించారు. ఆమె అరవడంతో తాము పట్టుబడిపోతామని భయపడ్డారు. అక్కడే పరిస్థితి అదుపు తప్పింది. ఓ విద్యార్థి తమ వద్ద ఉన్న కత్తితో రూపారెడ్డిపై దాడి చేశాడు. ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడింది. ఆమె ప్రాణాలతో ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి తమ గురించి చెబుతుందని భయపడ్డ నిందితుడు ఆ ఫోన్ను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పోలీసులు నిందితుల్లో ఒకరి వద్ద నుంచి 1,54,000 రూపాయల నగదుతో పాటు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఐఫోన్ను 60,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు వారి వద్ద లభించిన 3 కరెన్సీ నోట్లపై రక్తపు మరకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా అవి మనిషి రక్తమని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో రూపారెడ్డి ఫోన్ కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ముక్క అర్థం ఇప్పుడు దాకా మాకు అర్థమయ్యలేదు. నిన్న వాళ్ళు పోలీసు దాకా నల్గొండ దాకా హైదరాబాద్ దాకా పోయినా కానీ వాళ్ళు ఆయన ఎంత పోయినా ఎంత అడిగినా ఏం చెప్తాడు నాకేం తెలియదని ఒక్కటే ఆయన ఒక్కటే ఏడుస్తుడు కానీ ఒక్క ముక్క మాట మాట్లాడుతున్నాడు. దూరమైంది నాకు చదువు రాదు, హైదరాబాద్ దాటిపోవాలి. అది ఆ బస్సు మనకు తెలియదు. ఇక్కడ 4వ తరగతిలో ఈడ తీసుకొచ్చిన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇళ్ళనే పోతు 3 సంవత్సరాలు అయింది ఇళ్ళనే పోతుండు. ఈ పోయిన సంవత్సరం 2 పిల్లల్ని అల్లనే వేసిన. అయితే ఇప్పుడు ఈ పెద్ద అబ్బాయి 10 ఈ సంవత్సరం 7 అయితే 2-3 సంవత్సరాలు ఇంటి నుంచి యాన్ నుంచే పోయిర్రు. ఈ సంవత్సరం మేము పనికి పోతాం. వీళ్ళు కాబులు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారని ఇద్దరిని 1,50,000 మాట్లాడి అలా దోలేసిన. ఆ రోజు మేడం చచ్చినాక 5 రోజులు బడి లేదు. ఆమె చచ్చినాడు కూడా పోయి వచ్చిండు బడి యాన్లా పోయి మళ్ళీ యాన్లా వచ్చి దింపిపోయిర్రు. తనను హత్య చేసిన 10th విద్యార్థుల గురించి రూపారెడ్డి చెప్పినట్లుగా ఉన్న ఏ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విద్యార్థులారా, నేను మీకేమి ద్రోహం చేశాను? మంచిగా చదువుకోండి అనడం నేను చేసిన తప్ప? మీరు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు వద్దు అని చెప్పడం నేను చేసిన తప్ప? మీ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని గురించి నేను మీకు చెప్పే మిమ్మల్ని బాధ్యతగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం నేను చేసిన తప్ప? ఎందుకురా నన్ను ఇలా దారుణంగా చేశారు? ఇప్పుడు మీ భవిష్యత్తేంటి, ఎలా ఉంటుందో ఆలోచించారా? మీ యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచన చేశారా? బాయ్, ఇక సెలవు. వెళుతున్న నేను మీ రూపారెడ్డి. పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. ఏది మంచి, ఏది చెడు, కష్టపడితేనే డబ్బు సంపాదించగలం, సులభంగా దొరికే డబ్బు కోసం తప్పుదారి పట్టకూడదు అనే విషయాలను చిన్న వయసు నుంచే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.